హాయ్ అండి. రేపు వరలక్ష్మి వ్రతంగా అందుకే నేను మంచి శనగలు నానబెట్టుకుంటున్నాను. ఇటు శనగపప్పు కూడా నానబెట్టేసుకున్నాను. కొన్ని బియ్యము, మినపగుండ్లు కూడా నానబెట్టేసుకున్నాను. ఎందుకనుకుంటారా, చాలా వెరైటీస్ అన్నీ రకరకాలు చేస్తున్నానండి దేవుడికి. అట్లే నేను నైటే మామిడాకులు పువ్వులతో కట్టేసుకున్నాను. మా పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. మా హస్బెండ్ కూడా మంచిగా నాకు సహాయం చేశారు. అందరు సపోర్ట్ తోటి నేనైతే నైట్ అంతా కొంచెం పని మొత్తం చేసేసుకొని పొద్దున్నే లేచి మంచిగా దేవుడికి పూర్ణాలు చేస్తున్నాను. మంచిగా ఓ పక్క పూర్ణాలు, ఓ పక్క వడ, పూర్ణాలకి లడ్డు కూడా పిసుక్కున్నాను. ఇటు పూరి కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కదా అనేసి రకరకాల ఐటమ్స్ తయారు చేశాను. అమ్మవారిని అయితే తయారు చేయడం అయిపోయింది. వీడియో ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నా, ఆ వీడియో మధ్యలోనే ఆగిపోయింది, రాలేదు. అమ్మవారిని ఎలా తయారు చేశాను, బిందెలు పెట్టి అన్నీ పెడదాం అనుకున్నా పోయిన సంవత్సరం లాగా. కానీ ఈసారి పెట్టలేకపోయానండి, ఏమనుకోకండి ఎవరు. నేనైతే ప్రతి ఒక్క ఐటెం కష్టపడి మంచిగా చేశాను. మా మామయ్య ఇచ్చిన రింగుతో దేవుడి దగ్గరే పెట్టుకొని, అమ్మవారి దగ్గర పెట్టుకొని మంచిగా అమ్మవారికి పూజ చేసుకుంటూ మంగళగౌరి రథం కూడా చేసుకున్నాను. మంచిగా పసుపుతోటి గౌరమ్మను తయారు చేసుకొని మంచిగా ఇద్దరం కలిసి ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. మా ఆయన నేను అలాగే చేసుకుంటున్నాము. మంచిగా దేవుడిది డెక్లో పెట్టేసుకొని అక్కడ వస్తూ ఉంటే దాన్ని బట్టి మేము మంచిగా చేసుకున్నాం అన్నట్టు. గౌరీ రథం అయితే చాలా హ్యాపీ అనిపించింది. పోయిన సంవత్సరం కూడా ఇలాగే వరలక్ష్మి రథం చేయడం వల్ల నాకు బాగా కలిసి వచ్చింది. మంచిగానే గోల్డ్ కొనుక్కున్నాం, అన్నీ కొనుక్కున్నాం, ల్యాండ్లు కొనుక్కున్నాం. ఈసారి కూడా మంచిగా ఇల్లు కట్టుకోవాలని ఆ అమ్మవారిని మనసు పూర్తిగా మంచిగా కోరుకున్నాను. ఆ తల్లి దైవాలు మంచి నేను ఇల్లు కట్టుకోవాలి, అంటే ఒక ల్యాండ్ కొని మళ్ళీ ఇల్లు కట్టుకుందామని. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి ఆ ల్యాండ్లో ఉన్న మళ్ళీ నాకు కూడా ఒక ల్యాండ్ కావాలి ఇల్లు కట్టుకుంటానికి అనేసి అమ్మవారికి మంచిగా మొక్కుకుంటూ పూజ చేసుకుంటూ దేవుణ్ణి కోరుకున్నాము. దేవుడు వరమియ్యాలని ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా నా గురించి దేవుడికి మొక్కండి. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడుతూ పైకి వచ్చాను ఈరోజు నిజం చెప్పాలంటే. అందుకని ఏ దేవుడి పూజ కూడా మేము మిస్ కాకుండా అన్ని పూజలు చేస్తామండి. ఎందుకంటే నాకు నా భర్త సపోర్ట్ చాలా ఉంది. తను కూడా నాకు హెల్ప్ చేస్తాడు ప్రతి ఒక్క పనిలో. అందుకనే ఇద్దరం కలిసి మంచిగా కూర్చొని వ్రతాలైనా, వినాయక చవితి అయినా, వరలక్ష్మి వ్రతం అయినా, కృష్ణాష్టమి అయినా బాగా చేసుకుంటాము. ప్రతి ఒక్క ఐటెం మంచిగా వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాము. ఇద్దరం కలిసి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాము. అమ్మవారికి ఏం తక్కువ చేయకుండా 11 రకాలు ఐటమ్స్ పెట్టాను. మొత్తం 21 అయినాయి లెక్క పెట్టుకుంటే. నాకైతే మా హస్బెండ్ దగ్గరుండి మంచిగా హెల్ప్ చేశాడు. అమ్మవారికి శారీ బాగా కట్టాను కదా నేను, మంచిగా అంటే చాలా బాగా కట్టాను. చాలా చాలా బాగా తయారు చేశాను నేను. నాకైతే అచ్చం నా ఇంట్లో దేవత వచ్చి కూర్చున్నట్టే ఉంది. అమ్మవారు ఎప్పుడూ ఇలా కలకల్లాడుతూ మమ్మల్ని కలకల్లాడుతూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిగా మేమైతే పూజలు పునస్కారాలు అన్నీ చేసాము. అమ్మవారికి శారీ కూడా పెట్టాను నేను. మంచిగా దీపరాజన అవన్నీ చేసాము. తర్వాతకి నాకైతే మంచిగా చాలా హ్యాపీ అనిపించింది. ఒక హస్బెండ్ ఇలా భార్యాభర్తలు ఇద్దరం కలిసి చేయడం అంటే చాలా సంతోషం ఉండాలండి, చాలా హ్యాపీ, అదృష్టం ఉండాలి దేనికైనా. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఒక్కరే చేసుకుంటారు, హస్బెండ్ ఉండరు. కానీ చాలామంది చూసాను నేను. కాకపోతే నేనైతే మా హస్బెండ్ దగ్గర నుండి చేశాడు, మంచిగా ఆశీర్వదిస్తుంటే. నేనైతే ఒక వీడియో కోసం మా వెనకాల 10 సార్లు మొక్కొచ్చండి ఆ వీడియో మంచిగా రాలేదని. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే, మంచిగా అనిపించింది. నాకైతే ఏ వీడియో చేసినా మా ఆయన అయితే మంచిగా ముద్దిస్తాడు. నేను పొద్దాక ఎంత కష్టపడే తను ఇచ్చిన ముద్దులోనే నాకు హ్యాపీనెస్, చాలా హ్యాపీ, ఆనందం అనిపిస్తుంది. చాలా అంటే చాలా సంతోషంగా లాస్ట్కి వీడియో చేసుకుందాం అనుకున్నా. నా లైఫ్లో ఎంత హ్యాపీగా ఉన్నానో నేనైతే. నిజం చెప్పాలంటే మా హస్బెండ్ నన్ను చేసుకున్న కాంచి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటున్నాము. వాళ్ళ అమ్మ నన్ను కాదనుకొని వచ్చినా కానీ నాకైతే ఏ తక్కువ చేయకుండా నాలో వాళ్ళ అమ్మని చూస్తా అని చెప్తాడు. అందరికీ బాబాయ్. నా వీడియో నచ్చి